వాళ్ళ జీవితాలు కూడా చిట్టుబాబు గారు కుటుంబాల జోలికి ఎవ్వడొచ్చినా ఊరుకోవద్దండి. ఇప్పుడు నిజంగా ఇండివిజువల్ మీకు నాకు గొడవ ఉంది, రైట్? ఒక్క మాట అడగనివ్వండి. మీకు నాకు ఏదో ఇష్యూ ఉంది, మన ఇద్దరం మాట్లాడుకుందాం, మన ఇద్దరం తిట్టుకుందాం, మన ఇద్దరం పొడుచుకుందాం, మన ఇద్దరం చచ్చిపోదాం. ఇంట్లో పిల్లలు, ఆడవాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు ఇంటి జోలికి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు సురేఖ నాగార్జున ఫ్యామిలీని టచ్ చేశారు. నిజానికి ఆవిడ టార్గెట్ ఎవరు? కేటీఆర్ని ఏమన్నా మాట్లాడు, కానీ ఆవిడ ఏమనుకున్నారు? సమంత నాగార్జున భుజాల మీద తుపాకులు పెట్టి కేటీఆర్ని షూట్ చేయాలనుకుంది. ఆ బుల్లెట్ తిరిగి వచ్చి బూమెరాంగ్ అయింది. సో అక్కడ ఫ్యామిలీ జోలికి వస్తే ఎవ్వరము ఊరుకోవద్దు. మీరు ఊరుకోవద్దు, మీ ఇండస్ట్రీ ఊరుకోవద్దు, మేము ఊరుకోవద్దు, ఎవరం ఊరుకోవద్దు. ఇది ఒక సురేఖ గారే కాదు, సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవలు ఎలా తయారయ్యారంటే కుటుంబాలని దారుణంగా హింసిస్తున్నారు. దీని మీద కూడా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇందాక నుంచి జరుగుతున్న ఆర్గ్యుమెంట్ అదే. దాని మీద భువనేశ్వర దేవి గారి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బూమరాంగ్ అయింది. అదే అంటున్నాయా? మీరు ఒక యాంగిల్లో మాట్లాడద్దు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే స్పందించాలి, కానీ నేను అంటుంది ఏంటి, దీంట్లో స్పందించాల్సిన సినిమా ఫీల్డ్ స్పందించాలి. ఈ రాజకీయ కోణంలో జరిగే చర్చల్లోకి మేము దూరటం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు లడ్డు విషయం ఉంది, లడ్డు విషయం తప్పు జరిగిందా లేదా ఇంకా చర్చల్లోనే ఉంది, కోర్టులో తేలాలి. ఈ లోపల మేము స్పందించి ఒక మాట మాట్లాడేస్తే తప్పు అయింది, రేపు కోర్టులో తప్పుని తేలితే కనుక మా లిమిట్స్లో మేము ఉంటాం. సినిమా ఫీల్డ్లో ఉన్నాం కనుక ప్రధానికి మేము రాగానే మైకులు పెట్టేస్తారు కనుక ప్రధానికి స్పందించడం కాదు. రాజకీయాలు ప్రకాష్ రాజుకి చెప్పండి చెప్తాను. ప్రకాష్ రాజు మీడియాలో అనేకసార్లు చెప్పాను. అన్నిటికీ స్పందించగానే నువ్వు నిజాలు తెలిసి నాకు మాట్లాడు, తెలియకుండా గబుక్కుని కమెంట్ చేసేయటం మన ముందు మైకులు పెడతారు కనుక మాట్లాడు. మీరు ఇప్పుడు ఇండస్ట్రీ మనిషిగా మీరు చెప్పారు. అవును, మరి బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు కదా. అవును, మరి లడ్డు మీద బీఆర్ఎస్ లో ఎవరు మాట్లాడినట్లేదే? రాజకీయ పార్టీకి బాధ్యత లేదా? ఎవరు మాట్లాడలేదు? ఎవరైనా మాట్లాడారు. రాజకీయ పార్టీగా బాధ్యత లేదా? రాజకీయ నిజాలు తెలియకుండా ఎవరు మాట్లాడారు? పోనీ చంద్రబాబు తొందరపడ్డాడు చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి మీ మిత్రుడు కదా.